హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందూస్ వరల్డ్. ఇవి వచ్చేసి మీకు రీస్టాక్ అయిందండి బ్లాక్ బీడ్స్ అనేది. ఇది కూడా మీకు కలర్ ఆప్షన్ అనేది అవైలబుల్ గా ఉంది, ఎందుకంటే మేకింగ్ ఐటమ్స్ కాబట్టి. ఇవి లాకెట్ అండ్ విత్ క్రిస్టల్స్ ఇవన్నీ కూడా మీకు వస్తాయి. ఇవి మీకు మెహందీ ఫినిష్ అండ్ మ్యాట్ ఫినిష్ లో వస్తాయండి. మీకు ఇయర్ రింగ్స్ అనేది మీకు పైన ఒక అడుగుతూ ఉంటారు కదా, స్క్రూ మధ్యలో ఉందా లేకపోతే పైన ఉందా అనేసి. ఇది వచ్చేసి పైన ఉంటుందండి, హ్యాండ్ లో పట్టుకున్న చూడండి, పైన ఎడ్జ్ లో ఉంది. ఇంకొకటి వచ్చేసి ఇవి ప్రీమియం క్వాలిటీ వస్తాయి. బ్యాక్ సైడ్ అనేది పుష్ బ్యాక్స్ అనేది వస్తుందండి. ఆల్ కలర్స్ కూడా మీకు ఇందులో కలర్ ఆప్షన్ అనేది అవైలబుల్ గా ఉంది. ఇది వచ్చేసి మీకు షార్ట్ లెంత్ అండి, బ్లాక్ బీడ్స్ అనేది మీకు స్టోన్ తో అవైలబుల్ గా ఉంది. ఇది కూడా మీకు విక్టోరియన్ సెట్ అండి, షార్ట్ లెంత్ అండి, డ్రెస్సెస్ మీదకి చాలా చాలా బాగుంటుంది. ఇది 3 లేయర్స్ మోనాలిసాతో మధ్యలో మీకు చిన్న వైట్ బాల్ తో మేకింగ్ చేయడం జరిగింది. రెడీ టు డిస్పాచ్ ఉందండి, బట్ లిమిటెడ్ స్టాక్ ఉంది. ఇవన్నీ కూడా మీకు కలర్ ఆప్షన్ అనేది అవైలబుల్ గా ఉంది. ఇది ప్రీమియం క్వాలిటీ గోల్డ్ ఫినిష్ అండి. ఇవి రీస్టాక్ అయ్యాయి. ఇంకా ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక ప్లీజ్ అండి వన్స్ అగైన్ బుకింగ్ చేసుకోండి. రీస్టాక్ అయ్యాయి కలెక్షన్స్. ఇవి పాపం చాలా మంది అడిగినారు, బట్ స్టాక్ అవుట్ కావడం వల్ల. ఓకేనా. ఈ బ్యాంగిల్స్ అన్ని మీకు చాలా వరకు ఈ వీడియోలో మీకు చాలా వరకు బ్యాంగిల్స్ రీస్టాక్ అయ్యండి. ఇవన్నీ యాజ్ మనకు గోల్డ్ లుక్ లోనే ఉంటాయి, గోల్డ్ రెప్లికాస్ అని కూడా చెప్పొచ్చు. మీకు ఇందులో సైజెస్ అనేది కరెక్ట్ గా చెప్పాలి అండి. మీకు ఎనీ ఇన్ కేస్ మీకున్న మట్టి బ్యాంగిల్ సైజెస్ మాత్రం చెప్పకండి, ఎందుకంటే మట్టి బ్యాంగిల్ సైజెస్ అనేది రాంగ్ గా ఉంటాయండి, ఎప్పుడు ఒకేలాగా ఉండవు. అందుకని ఆ ప్రైజెస్ అయితే కంపేర్ చేసి మనకు ఆర్డర్స్ మాత్రం ఇవ్వకండి, ఎందుకంటే బ్యాంగిల్ సైజెస్ డిఫరెంట్ అంటే రిటర్న్ ఆప్షన్ అయితే అవైలబుల్ గా లేదండి. అందుకనేసి ఒకవేళ మీకు ఇంక్రీజ్ కావాలి అంటే కనుక 24 అయితే 26, 26 అయితే 28 సైజెస్ అనేది అవైలబుల్ గా అలా చెప్పుకోండి, మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి ఇందులో 24, 26, 28 సైజెస్ మాత్రమే అవైలబుల్ గా ఉంటుందండి. 28, 22 సైజెస్ అనేది అవైలబుల్ గా ఉండవు. ఇది వచ్చేసి షార్ట్ లెంత్ బ్లాక్ బీడ్ అండి, విత్ ఇయర్ రింగ్స్ తో మీకు యాంటిక్ ఫినిషెస్ తో వస్తుంది. ఇది వచ్చేసి సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్ గా ఉందండి, మెరూన్ కలర్, రెడీ టు డిస్పాచ్ ఉంది. ఇది కూడా మీకు లాంగ్ లెంత్ బ్లాక్ బీడ్స్ అండి, 25 to 26 ఇంచెస్ అనేది లెంత్ వస్తుంది, విత్ ఇయర్ రింగ్స్ తో వస్తుంది. 2 కలర్ ఆప్షన్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి. ఇవి వచ్చేసి చోకర్స్ టైప్ అండి. చాలా మందికి విత్ ఇయర్ రింగ్స్ తో కావాలి అంటూ ఉంటారు కదా, ఇవి చోకర్స్ అండి, ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిష్ అండి. యాజ్ ఇట్ ఈస్ మనకు గోల్డ్ లుక్ లాగే వస్తుంది, విత్ ఇయర్ రింగ్స్ తో సహా అవైలబుల్ గా ఉంది. ఓకేనా. ఇది వచ్చేసి మీకు రైస్ పెరల్స్ అండి. ఇది వచ్చేసి మీకు 25 to 26 ఇంచెస్ అనేది లెంత్ ఉంటుంది. రైస్ పెరల్స్ అండి, రౌండ్ పెరల్స్ వస్తాయి. మీకు గోల్డ్ ఫినిష్ కాదండి, ప్రీమియం క్వాలిటీలో ఉంటాయి. ఇది వచ్చేసి మీకు గోల్డ్ ఫినిష్ అండి, షార్ట్ లెంత్ 18 ఇంచెస్ లెంత్ అనేది ఉంటుంది. లాకెట్ ఇవి లేడీస్ అయినా వేసుకోవచ్చు, జెంట్స్ అయినా వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి మీకు కోరల్లో వస్తుంది, షార్ట్ లెంత్ అండి, మనకు నెక్ కు వస్తుంది. ఇవి మీకు విత్ ఇయర్ రింగ్స్ అండి. బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు ఫుష్ బ్యాగ్స్ అవైలబుల్ గా ఉంటుంది. ఇవి 2 లేయర్స్ కోరల్ మాల అండి, రౌండ్ పెరల్స్ తో షార్ట్ లెంత్ 18 ఇంచెస్ వస్తుంది. ఇది లాంగ్ షార్ట్ విత్ మాంటికాతో అవైలబుల్ గా ఉందండి. ఇది వచ్చేసి 18 ఇంచెస్ విత్ ఇయర్ రింగ్స్ తో సహా అవైలబుల్ గా ఉంది. బ్లాక్ బీడ్స్ అనేది ఇందులో 2 కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయండి. ఇది వచ్చేసి మీకు నెక్ సెట్ చాలా వరకు అడిగారండి, ఇది బుట్ట పూసలో రీస్టాక్ అయ్యిందండి, అందుకే చాలా వరకు కలెక్షన్స్. ఇవి కూడా మీకు మొనాలిసాలోనే అనదర్ మీకు కస్ట్ అనేది వేరుగా ఉంటుంది, అంటే మీకు బీడ్ అనేది చేంజ్ అవుతుందండి. 3 లేయర్స్ ఉంటుంది, రెడీ టు డిస్పాచ్ ఉందండి. రీజనబుల్ ప్రైజెస్ అని చెప్పవచ్చు. మీకు ఏదైనా సరే ఇందులో ఏ కలర్ ఆప్షన్ కావాలన్నా తీసుకోవచ్చు. ఈ ఇయర్ రింగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి. బ్యాక్ సైడ్ అనేది పుష్ బ్యాక్ అనేది వస్తుంది. మీకు హ్యాండ్ లో పట్టుకున్న చోట మీకు స్క్రూ అనేది ఉంటుందండి. బ్యాక్ సైడ్ మీకు పుష్ బ్యాక్ వస్తుంది. కొందరు మధ్యలో ఉందా, సెంటర్ లో ఉందా, పైన ఉందా అని అడుగుతూ ఉంటారు కదండి. కొంచెం ఇట్లా హ్యాండ్ లో ఒకసారి అబ్జర్వ్ చేశారంటే మీకు బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ పైన ఉందా కింద ఉందా అనేది కొంచెం ఐడియా వస్తుందండి. ఇది వచ్చేసి 18 ఇంచెస్ లెంత్ వస్తాయండి, గోల్డ్ ఫినిష్. మనం లాకెట్ వేసుకోవచ్చు, జెంట్స్ కూడా వేసుకోవచ్చు అండి. ప్లెయిన్ లో ఎక్కువ జెంట్స్ వేసుకుంటున్నారు కదండి, అలాగా. ఇది కూడా మీకు లాంగ్ లెంత్ అండి, 25 to 26 ఇంచెస్ అనేది లెంత్ వస్తుంది. గోల్డ్ ఫినిష్ రీస్టాక్ అయ్యాయండి. ఇవన్నీ కూడా మీకు గోల్డ్ ఫినిష్ లోనే వస్తుంది. చంద్రహారం కూడా స్టెప్ బై స్టెప్ అండి. ఇది కూడా నెక్ సెట్ అండి. బ్యాక్ సైడ్ అనేది మీకు చైన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది కూడా అండి మెహందీ ఫినిష్, మీకు బ్లాక్ బీడ్స్ 4 లేయర్స్ తో విత్ ఇయర్ రింగ్స్ తో. ఇవి కూడా స్టడ్స్ అండి. బ్యాక్ సైడ్ ఇవి కూడా మీకు పుష్ బ్యాక్ అనేది వస్తుంది, స్క్రూ బ్యాక్ అయితే కాదండి. బ్యాక్ సైడ్ మాక్సిమం పుష్ బ్యాక్స్ వస్తున్నాయి. ఈ బ్యాంగిల్స్ కూడా వెరీ ట్రెండీ కలెక్షన్స్. గోల్డ్ లో చేయించుకోవాలంటే ఇప్పుడు చాలా చాలా ఉన్నాయండి, బట్ మనకి యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ లుక్కే వస్తాయి ఇప్పుడు బ్యాంగిల్స్ అన్ని కూడా. ఇవి వచ్చేసి యాంటిక్ ఫినిష్ అండి, చోకర్స్ హెవీ లెంత్ ఉంటాయి. ఇవి కూడా మీకు ఇయర్ రింగ్స్ మ్యాట్ ఫినిష్ అండి. బ్యాక్ సైడ్ అనేది పుష్ బ్యాక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవి కూడా మీకు మ్యాట్ ఫినిష్ అండి. బ్యాక్ సైడ్ అనేది చైన్ వస్తుంది, గోల్డ్ ఫినిష్ అయితే కాదండి, మరొకసారి చెప్తున్నా, ఇది మ్యాట్ ఫినిష్ వస్తుంది. ఈ నెక్ సెట్ కూడా
ఓకేనా. ఎందుకంటే ఒక్కొక్కసారి మీకు ఫినిషింగ్ అనేది కరెక్ట్గా తెలిస్తేనే మీకు రిసీవ్ అయినాక ప్రోడక్ట్ ఎలా ఉంటుందనేసి ఒక క్లారిటీ ఉంటుంది. అందుకనేసి ఇవన్నీ కూడా మీకు ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిష్ వస్తుంది. బ్యాక్ సైడ్ అనేది చైన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి వచ్చేసి మీకు సివోడి ఆప్షన్ అయితే అవైలబుల్ కదండి, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది. ఇది కూడా అండి నెక్ సెట్ అండి, సీజెడ్ ఫినిషింగ్స్తో కిడ్స్ కూడా చాలా చాలా బాగుంటుంది. డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటుందండి ఈ కలెక్షన్ అనేది. చాలా వరకు రీస్టాక్ అయ్యండి, న్యూ కలెక్షన్స్ వచ్చాయి. ఎప్పుడు కూడా రెగ్యులర్గా వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి. గివ్ అవేలో పార్టిసిపేట్ చేయడం మాత్రం అస్సలకే మర్చిపోద్దండి. ప్రతి ఒక్కసారి ట్రై చేయండి. మనకంటూ ఒక టైం వస్తుంది, బట్ ఆ టైం కోసం మనం వెయిట్ చేయాలి, అంతే అండి. ఇంకొకటి వచ్చేసి వీటికన్నిటికీ కూడా మీకు సీజెడ్ ఫినిష్ అండ్ బ్యాక్ సైడ్ అనేది చైన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఆల్రెడీ తెలిసిందే మేకింగ్ ఐటమ్స్ ఆల్సో 2 weeks డెలివరీ టైము. రెడీ టు డిస్పాచ్ ఉన్నవి తొందరగానే డిస్పాచ్ అవుతాయండి. ఇంకొకటి అడ్రస్ను బట్టి డెలివరీ టైమింగ్ అనేది ఉంటుంది. కొందరికి దగ్గరగా ఉందనుకోండి 2-3 daysకి రిసీవ్ కావచ్చు. కొంతమందికి ఇండియన్ పోస్ట్ అలాగా ఉంటే కొంచెం లేట్ కూడా అవుతుందండి. 10 days లోపు మీకు ప్రోడక్ట్ అనేది రిసీవ్ అవుతుంది. ఓకేనా. ఇంకొకటి వచ్చేసి మీకు ఏదైనా సరే అండి, ప్రోడక్ట్ రిసీవ్ అయినాక ప్రాపర్ అన్బాక్సింగ్ వీడియో మెయిన్ ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దండి.